అందరికీ నమస్కారం. తులారాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. తులారాశివారి ఫిబ్రవరి 2025 నెలవారీ జాతకం. తులారాశివారికి గోచారరీత్యా ఫిబ్రవరి నెల మంచి ఫలితాలను ఇస్తుంది. నెల ప్రారంభంలో మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీ పాలకగ్రహం శుక్రుడు 6వ ఇంట్లో రాహువుతో కలిసి ప్రయాణిస్తుండడం వల్ల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీ ఆసక్తి పెరుగుతుంది. ఫిబ్రవరి 22 నుండి విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నెల ప్రారంభంలో సూర్యబుధ కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి 11న బుధుడు, 12న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ పిల్లల విద్యాభివృద్ధికి మంచి సమయం. ఈ నెలలో మీ వృత్తిపరమైన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే మీ సహనం, పట్టుదల వల్ల వాటిని అధిగమించగలుగుతారు. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. మీ కెరీర్లో మార్పులు చేసుకోవాలనుకునే వారికి అనుకూల సమయం. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యాపార అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు చేయకుండా ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. తులారాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెలలో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదర సోదరీమణుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లల విద్యాభివృద్ధి మీకు సంతోషాన్నిస్తుంది. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణం, వాస్తు మార్పులు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. కుటుంబ ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు, సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. పారివారిక వ్యవహారాలలో పెద్దల సలహాలు పాటించడం మంచిది. తులారాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శని 5వ ఇంట్లో ఉండడం వల్ల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల కారణంగా అధిక వైద్య ఖర్చులు చేయవలసి రావచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరవచ్చు. బ్యాంకు రుణాలు మంజూరు కావడానికి అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. తులారాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 9వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఉద్యోగ మార్పులకు అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే వాటిని స్వీకరించే ముందు అన్ని కోణాలను పరిశీలించాలి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి స్థానచలనం ఉండవచ్చు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీ సామర్థ్యంతో అధిగమించగలుగుతారు. పనిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో అనుబంధం ఏర్పడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి. పనిలో మార్పులు చేసుకోవాలనుకునే వారికి అనుకూల సమయం. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు వస్తాయి. వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తులారాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. పాత వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. కొత్త భాగస్వాములు చేరడం వల్ల వ్యాపారం విస్తరిస్తుంది. ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి. వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. ప్రకటనలపై ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి.
పోటీదారులతో పోటీ పడవలసి వస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాలి. వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. వ్యాపార భవనాలు మార్చుకోవాలనుకునే వారికి అనుకూల సమయం. స్టాక్ మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టాలి. కొత్త శాఖలు ప్రారంభించే యోచన ఉన్నవారికి అనుకూల సమయం. సరుకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుచుకోవాలి. తులారాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెలలో ట్రేడింగ్, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. కొత్త యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయవచ్చు. పాత పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. భాగస్వాముల నుండి పెట్టుబడులు వస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది. తులారాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు ఫలవంతమవుతాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి మంచి సమయం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రాత్రి ప్రయాణాలు చేయాలి. తులారాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాలలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. ప్రేమలో మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో ఈ నెల మంచి మార్పులు వస్తాయి. దాంపత్య సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. కుటుంబ సమస్యలను కలిసి పరిష్కరించుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అత్తామామల నుండి మంచి సహకారం లభిస్తుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలను గడుపుతారు. వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకుంటారు. తులారాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం. శుక్రుడు 6వ ఇంట్లో రాహువుతో కలిసి ప్రయాణించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. జీర్ణకోశ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు రావచ్చు. కంటి సమస్యలు, తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరైన ఆహార నియమాలు పాటించాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. బయట ఆహారం తినకూడదు. నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలి. తులారాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి ఫలితాలను ఇస్తుంది. చదువులో మంచి ప్రగతి సాధిస్తారు. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి సమయం. విద్యార్థుల మధ్య మంచి పోటీ ఉంటుంది. ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది. తులారాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. ప్రతిరోజూ శుక్ర మంత్రం జపించాలి. శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజించాలి. ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయాలి. శనివారం నాడు హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ప్రతిరోజూ తులసి మొక్కను పూజించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.